హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీరేనుక ఇవాళ రెసిపీ వచ్చి దోసకాయ వంకాయ రోటి పచ్చడి. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. పల్లీలు పచ్చివాసన పోయేదాకా బాగా ఎంచుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలా, చింతపండు కూడా వేసి మగ్గించుకోవాలా. ఆ తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చీలు కారానికి సరిపడంతా వేసుకోవాలా. తర్వాత ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలా. నేను ఒక 10 వేసుకున్నాను. చింతపండు అందులో నేను వేసి తీసేసాను, సరిపోలేదు, పల్లీలు వేస్తున్నాను. ఇందులో వేసుకొని బాగా ఉడికించేసుకోవాలా. నూనెనే మంచిగా గోలించాలన్నీ. తర్వాత టమాటాలు కూడా వేసుకొని టమాటా బాగా మగ్గించుకోవాలి. బాగా కలుపుకొని బాగా కలుపుకొని టమాటాలు నీళ్ళు వదిలేసేదాకా మగ్గించుకోవాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలు, తర్వాత దోసకాయ ముక్కలు బాగా వేసుకొని మంచి కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపుకి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చీలు తుంచుకొని వేసుకోవాలి. తుంచుకొని కొంచెం బాగా వేగాలి. ఎండుమిర్చీలు కొంచెం నల్లగా అయితేనే దాని టేస్ట్ వస్తుంది. కరివేపాకు, పోపు మంచిగా వేగాల, పచ్చివాసన వెళ్ళిపోవాలి పోపులో కూడా, అప్పుడే టేస్ట్ వస్తుంది. మంచిగా దూరగా వేగాక పచ్చడిలో తాలింపుకి వేసేసుకోవాలి.